నమస్కారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే రేషన్ బియ్యం బంద్ చేస్తాం, సన్న బియ్యం ఇక ఇయ్యం అని చెప్పి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటర్లను భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా ప్రజల్ని బెదిరించడం, ఒక ప్రభుత్వ పథకాన్ని బంద్ చేస్తామని బెదిరించడం అనే దాన్ని చాలా సీరియస్ గా పరిగణించాల్సినటువంటి అంశం, వారిపైన కేసు పెట్టాల్సినటువంటి అంశం. ఇది రాజకీయ పరమైనటువంటి ఇష్యూ. రెండో అంశము, అసలు ఒక కేంద్ర ప్రభుత్వ పథకాన్ని బంద్ చేసేటటువంటి హక్కు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరిచ్చింది? అదేమన్నా కాంగ్రెస్ పార్టీ పథకమా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ పథకమా? భారతదేశం మొత్తం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేద ప్రజలందరికీ కూడా రేషన్ బియ్యం ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కిలో యాడ్ చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ఉండకూడదని వాళ్ళు ఆ 1 కిలో కలిపి మనిషికి 6 కిలోలు వచ్చే విధంగా సౌలభ్యం చేసింది. అంతవరకే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెదిరిస్తే ఆయన ఇచ్చేటటువంటి 1 కిలో బంద్ చేస్తుంది కావచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 5 కిలోల బియ్యం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వస్తాయి. కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఓటేయాలనుకునేటువంటి ఓటర్లు ముఖ్యమంత్రి గారి బెదిరింపులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ మనసుకి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది, ఎవరికి ఓటేస్తే మీ జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందుతుందో వాళ్ళకే ఓటేయండి. థ్యాంక్ యూ.